గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్లు కమిషన్ల కోసమే పనులు చేయటం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 200 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేశామన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 8, 9 వార్డుల్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలనైతే ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వార్డులలో సుమారు 2 కోట్ల పైన వర్క్స్ అన్ని కూడా ఒక్కొక్క వార్డులో పని నడుస్తున్నాయి. ఈరోజు 15 వార్డులో 50 లక్షల వర్క్స్ ఆల్రెడీ పూర్తిగా అయినాయి. అన్ని వార్డులలో కూడా మేము శిలపలకాలు పెట్టడము, పనులు పూర్తి చేయడానికి శిలపలకాలు పెట్టాము. మీరందరూ చూసినారు. అప్పుడు టీఆర్ఎస్ టైంలో కేవలం శిలపలకాలు పెట్టుకొని మేము చేస్తున్నాం అని చెప్పి ఎక్కడ కూడా నిధులు లేకుండే. నిధులు లేవు, కేవలం ఓట్ల కోసం వారు ఆ రోజులలో శాంక్షన్ అయినాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్, దాని కిందనే ల్యాండ్ అక్విజిషన్లో ఈ 33 కోట్ల రూపాయలు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలో అవే నిధులు ఇవ్వలేదు. అంటే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి వాళ్ళు నిధులు లేకుండా కేవలం శాంక్షన్ అని చెప్పి ప్రజలకు మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషన్లు కూడా బబ్బర్ చిల్కలో ఆ నిధులు రిలీజ్ చేయించడం జరిగింది. తర్వాత అన్ని చెన్నూరు, కైతాన్పల్లి, మందమరి ఈ 3 టౌన్లలో కూడా ఎక్కడ కూడా సరిగా సీసీ రోడ్స్, డ్రైన్స్ లేకుండే. అందరు ప్రజలకు తెలుసు సార్, ఆ టైంలో అసలు పనులే కాలేదని చెప్పి చాలామంది చెప్పడంతో అన్ని నిధులు కూడా ఈ టౌన్లలోనే పెట్టడం జరిగింది. సీసీ రోడ్స్, నాలీలు అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే నగరాభివృద్ధి పనులు నడుస్తున్నాయో, సిఎస్ఆర్ వర్క్స్, డిఎంఎఫ్టి వర్క్స్, ఇవన్నీ కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్తో పాటు మనము ఇంటింటికి నల్ల ఇవ్వనీకై మన అమృత్ స్కీమ్లో 40 కోట్ల రూపాయల పనులు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఎక్కడైతే పైప్ లైన్ వేయాలనో ఫస్ట్ పైప్ లైన్ వేసిన తర్వాత రోడ్ వేయండి, లేకుంటే తర్వాత మళ్ళీ పైప్ లైన్ కోసం రోడ్డు తవ్వాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ రోడ్ పాడైపోతుంది. సో ఇది కొద్దిగా తొందరగా మీరు మీటింగ్ పెట్టి ఈ అనలైజ్ చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనము ఈ నగర అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచనతోనే పనిచేస్తున్నామో 100% కైతాన్పల్లి ఒక మంచి టౌన్ చేస్తూ, ఇక్కడ మనకు ఈ టౌన్లో కూడా నేను వచ్చిన తర్వాత 2 శ్మశాన వాటికలు, ఒకటి మన ఆర్కేపీలో ఒకటి అమ్మ గార్డెన్ దగ్గర 2 కూడా శ్మశాన వాటికలు కట్టడం జరుగుతుంది. దాంతోపాటు ముస్లిమ్స్కి కూడా కబ్రస్థాను, క్రిస్టియన్స్కి క్రెమటోరియము, సింగరేణి సంస్థ నుంచి ల్యాండ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. సో అన్ని రంగాలలో ఎక్కడైతే ప్రజలకు మేలు కావాలో అక్కడ నిధులు పెట్టి మనము